SR షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు SR షాపింగ్ మాల్. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. విన్ టీవీ ప్రేక్షకులకు ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పేదల జీవితాల్లో వెలుగుల కోసం మరోసారి జగన్ను గెలిపించాలి. డివిజన్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ఆళ్ల నాని దిశానిర్దేశం. అందుబాటులో ఉంటా, ఆశీర్వదించండి. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి పరిచయ కార్యక్రమంలో పుట్ట మహేష్ యాదవ్. నగరంలో అంబరాన్నంటిన హోలీ సంబరాలు, రంగులు పులుముకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్న యువతీ యువకులు. మహోన్నత వ్యక్తిత్వం, కష్టించే మనస్తత్వం కలిగిన వ్యక్తి ఇమాన్యుయల్. ఘనంగా సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ ఇమాన్యుయల్ జన్మదిన వేడుకలు. ఆర్వి స్టూడియోస్ బ్యానర్ పై చిత్ర నిర్మాణానికి శ్రీకారం. చిత్రంలో సన్నివేశానికి క్లాప్ కొట్టిన డిఆర్డీఏ పీడీ విజయరాజు. టీడీపీలో ఉరకలేస్తున్న యువత ఉత్సాహం. బడేటి సమక్షంలో పార్టీలో చేరిన మేతర్ విజయ్ అనుచరగణం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో పేద మధ్యతరగతి వర్గాలకు మేలు జరగాలంటే విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఏలూరు ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని అన్నారు. ఏలూరు నగరంలోని 42, 43 డివిజన్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. డివిజన్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలు కేడర్ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశానికి జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, వైఎస్ఆర్సీపీ బీసీఎల్ అధ్యక్షులు గంటా ప్రసాదరావు, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, పార్టీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎంఆర్ పెదబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 58 నెలల కాలంలో రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని చెప్పారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా గూడు కల్పించేందుకు రాష్ట్రంలో సీఎం జగన్ 33 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే ఏలూరులో 33,000 ఇళ్లు పట్టాలు అందజేశామని ఎమ్మెల్యే ఆళ్ల నాని పేర్కొన్నారు. జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ, ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్ర సృష్టిస్తూ బీసీలకు రాజకీయ రంగంలో పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమాల్లో 42వ డివిజన్ కార్పొరేటర్ అర్జీ సత్యవతి,
43వ డివిజన్ కార్పొరేటర్ జనపరెడ్డి రాజేశ్వరి, పార్టీ నాయకులు అర్జున్ నాగేశ్వరరావు, పార్టీ మహిళా అధ్యక్షురాలు నున్నా స్వాతి శ్రీదేవి, జనపరెడ్డి కృష్ణ, పార్టీ ముఖ్య నేతలు, పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. చేసినటువంటి మంచి పనుల కోసం కానీ పథకాల కోసం కానీ నేను మీకు ఇప్పుడు ఇంత ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. కానీ ఒక్క విషయాన్ని మాత్రం నేను మీకు గుర్తు చేయాలి. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక పెన్షన్ తీసుకోవాలంటే ఏ విధంగా ఎంత మంది చుట్టూ ప్రాధాయపడాలో, ఎంత మంది చుట్టూ వారి కాళ్ళు చెప్పులు అరిగిపోయేలా తిరగాలో మనం ఒక్కసారి అయితే మనం ఈ ప్రజలకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎంత దోపిడీ అంటే అప్పుడు జన్మభూమి కమిటీలని, జన్మభూమి కమిటీల పేరు మీద ప్రతి వార్డులోనూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకి, అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని దోచుకోమని చెప్పి ఇచ్చినటువంటి లైసెన్సే జన్మభూమి కమిటీలు. ఆ జన్మభూమి కమిటీల పేరు మీద పేదవాడికి ఒక పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ, ఒక రేషన్ కార్డు కావాలంటే జన్మభూమి కమిటీ, ఒక ఇళ్ల స్థలం కావాలంటే జన్మభూమి కమిటీ, ఆ ఇళ్లకు లోన్ కావాలంటే, ఏదైనా ప్రభుత్వ పథకం కావాలంటే జన్మభూమి కమిటీ. వారందరూ కూడా ఇచ్చేటువంటి పెన్షన్లో సగం వాళ్ళ జేబుల్లోకి, అది పేదవాడ, వృద్ధుల, వికలాంగుల ఎటువంటి దయాదాక్షిణ్యాలు లేకుండా వారందరూ కూడా సగం పెన్షన్లు వారు తీసుకోవటం, నెల నెల సగం పెన్షన్లు పాపం వారికి ఇవ్వటం. ఈ విధంగా దోపిడీ, ప్రజా దోపిడీ, ఏ విధంగా ప్రజాధనాన్ని ఏ విధంగా దోచుకునేవాళ్ళు, ఆ పేదవాడు ఏ విధంగా దోపిడీకి గురయ్యేవారు మనమందరం కూడా చూసాం. పాదయాత్ర సమయంలో మన జగన్మోహన్ రెడ్డి కానీ కరోనా వల్ల కానీ నేను పథకాలను ఆపుతాను, ఒక సంవత్సరానికి ప్రజలకు ఎక్కడా కూడా ఎటువంటి కుంటి సాకులు చెప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా అటువంటి సమయంలోనే, కోవిడ్ సమయంలోనే ప్రజలకు ఎక్కడ ఆదాయం లేదు, ఇటువంటి సమయంలోనే ఇంకా ప్రజలకు పథకాలు ఎక్కువగా ఇస్తే వారందరికీ కూడా వారి కడుపులు నిండుతాయి, వారి పిల్లలకు ఎక్కడ కూడా ఆకలితో అలమటించకుండా ఉంటారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచన చేసి కోవిడ్ సమయంలో కూడా ప్రతి ఒక్క పథకాన్ని కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా వారికి జైలుగా తీసుకువెళ్ళినటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని నేను మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఉంటూ అనునిత్యం కూడా మీ ఆర్థిక అభివృద్ధికి, మీ పిల్లల చదువుల కోసం, మరి ఎంతో మంది పిల్లల చదువులకి ఫీజులు తగ్గించడం కాకుండా ఆయన ఫీజులు కట్టి మంచికి చెడ్డకి ఏలూరులో ఉన్నటువంటి గుళ్ళకు కానివ్వండి, చర్చిలకు కానివ్వండి, మసీదులకు కానివ్వండి, వీటి అభివృద్ధి కోసం ఆహర్నిశలు కూడా మనం కష్టపడి పనిచేస్తున్నటువంటి మన నాయకులు ఆళ్ళనాని గారు మీరందరూ కూడా ఒక్కసారి మనసాక్షిగా ఏలూరులో ఎక్కడా లేని విధంగా 33,000 మందికి ఇళ్ల చోట్లు తీసుకొచ్చి అవన్నీ కూడా ఆ పట్టాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయించి మీ అందరికీ కూడా తీసుకొచ్చి ఒక ఆస్తిలాగా మీకు అప్పచెప్పి రేపటి రోజున మనకు అది అవసరమైతే ఆ ఇల్లు, ఆ ఇచ్చినటువంటి ఇల్లు మన ఇంట్లో పాపకి పెళ్ళైతే ఈ దస్తావేజ్ ఇదిగోమ్మా మాకు నాని గారు ఇచ్చారు, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఇదిగో ఇది ఆస్తి రిజిస్ట్రేషన్ అయినటువంటి డాక్యుమెంట్, ఈ ఇల్లును ఉంచుకో అని చెప్పి అల్లుడికి కట్నం కింద కూడా ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఘనత మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నాని గారు చెప్పడం వల్ల, నాని గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి మనకు అవకాశం ఉన్నన్ని సంవత్సరాలు మరి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ ముఖ్యమంత్రి గారిని చేసుకోవాలి. మరి 30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు, మన నాని గారు ఎంతో అపారమైనటువంటి 30 సంవత్సరాల అనుభవం ఉన్నది ఆయనకి. ఎలా పరిపాలించాలో తెలుసు, ఏ మనిషిని ఎలా గౌరవించాలో తెలుసు, ఏ మనిషికి ఎటువంటి అవసరం ఉన్నారో తెలుసు, ఏ మనిషికి ఎటువంటి అవసరం తీర్చాలో తెలుసు, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో తెలుసు, ఎవరు బాధల్లో ఉన్నారో తెలుసు, ఎవరు కష్టాల్లో ఉన్నారో ప్రతి మనిషి గురించి ఆయనకు అనుభవం తెలుసు. నాకు 10 మంది పేర్లు గుర్తుండవు, ఆయన 1000 మంది పేర్లు పెట్టి పిలుస్తాడు, రోజు అట్టనే ఉంటాయి, ఎలా గుర్తుంటాయి అని మీకు. నాయకులు, కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటానని అందరూ ఆశీర్వదించి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఏలూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీకి చేరుకుని పార్టీ నాయకులను పరిచయం చేసుకున్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఏలూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమార్తో పాటు టీడీపీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలు మీరే చూశారు. రోడ్లైనా కానివ్వండి, అలాగే డ్రైనేజ్ విషయమైనా కానివ్వండి, క్యాపిటల్ అయినా కానివ్వండి, అలాగే ఇండస్ట్రీస్ అయినా కానివ్వండి, అభివృద్ధికి పాటలు నడిచేది మన రాష్ట్రం. ఇవాళ మన రాష్ట్రం అభివృద్ధిలో నడుస్తుందా లేదా మీరే చెప్పాలి. అభివృద్ధి పాటలు నడుస్తుందా? ఇవాళ మనకి టీడీపీ పార్టీ వస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. అభివృద్ధి అంటే ఏంటి? ఒకటి, మనకి ఇండస్ట్రీస్ రావాలి, యువతకి ఉద్యోగాలు రావాలి, మహిళలకి రక్షణ ఉండాలి. మీ అందరికీ మంచి పేరు తెచ్చుకుంటే బాధ్యత నాది. మీ అందరినీ మీ గలమంతా పార్లమెంట్లో విడిపించే బాధ్యత నేను తీసుకుంటాను. మీ సమస్యలన్నీ నేను తీరుస్తాను. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. రేపించి పార్టీ ఆఫీస్లో 9 గంటల నుంచి ఎప్పుడైనా ప్రోగ్రామ్ లేకపోతే పార్టీ ఆఫీస్లో అందుబాటులో ఉంటాను. మీ అందరికి అందుబాటులో ఉంటాను. అందరూ ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి మహేష్ యాదవ్ గారిని మనం ఇక్కడ పంపించడం జరిగింది. మరి ఏదైతే మన గన్నా ఆంజనేయులు గారు, ఎందుకంటే మాకు పితామహుడిలాగా అన్ని విషయాల్లో కూడా మరి సహకరించారు. నేను కొద్దిగా చనిపోయిన తర్వాత వచ్చినప్పుడు మరి నిజంగా జిల్లా ప్రెసిడెంట్కి రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయినా బుద్ధ ధర్మంలో భాగంగా మా అందరినీ కూడా ఎప్పుడు కూడా ఉత్సాహపరిచి మరి ఆయన ఇప్పుడు కూడా మేమందరం కూడా పొద్దున్న ఏదైతే ఉన్నామో ఆయనతో మాట్లాడుకుని సూచనలు తీసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే మరి అక్కడి నుంచి రావడం జరిగిందో ఆయన సమన్వయం చేసే బాధ్యతని మరి గంగాంజనేయులు గారిని తీసుకోమని చెప్పి నేను సభాముఖంగా కోరడం జరుగుతుంది. పార్లమెంట్ అభ్యర్థిగా మన యొక్క జాతీయ నాయకుల యొక్క ఆశీస్సులతో మొట్టమొదటిసారి మన జిల్లాలో అడుగుపెట్టి మన జిల్లా పార్టీలో అందరికీ కూడా ఒక పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ రోజున అందరూ మన నాయకుల్ని, మండల స్థాయి నాయకుల్ని, నియోజకవర్గ స్థాయి నాయకుల్ని, గ్రామ స్థాయి నాయకులు కూడా ఒక్కసారి పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏంటి అనేది కాదు, మన 3 పార్టీల యొక్క ఉమ్మడి ఎజెండా వైఎస్ఆర్ పార్టీని ఈ జిల్లా నుంచి పాల్గొనడమే ఏకైక లక్ష్యంగా అవకాశాన్ని తీసుకుని మాట చెప్పాలనుకుంటున్నారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా చింతలపూడికి ఇన్ఛార్జ్ లేదు. కానీ ఆ చింతలపూడిలో ఇప్పుడు జిల్లా ఎవరో చూస్తే గడిగా చెప్తూ ఉంటారు. అలాగే అబ్జర్వర్ కోనవాణిశ్వర గారు చింతలపూడిలో ఉన్న పార్టీ నాయకులు చంద్రబాబు గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, కోనేరు పోతే చాలా మంది ఒక బేబీ చూసుకున్నట్టుగా చూస్తున్నారు. దాన్ని మేము చాలా పుట్టుగా చూస్తున్నాం. ఏలూరు ఇండోర్ స్టేడియంలో హోలీ సంబరాలు హోరెత్తాయి. స్టేడియంలో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ వాకర్స్, మహిళలు, చిన్నారులు సందడి చేశారు. డీజే డాన్సులతో యువత హోరెత్తించారు. Swarna Shivaji.
అనాథలు, అన్నార్థులు, అభాగ్యుల సంక్షేమానికి కృషి చేస్తూ ప్రశంసలు అందుకుంటున్న సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ తాతపూడి ఇమాన్యుయల్ పుట్టినరోజు వేడుకలు సొసైటీ సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. ఏలూరు పీఠాధిపతులు పొలిమేర జయరావు ప్రోత్సాహంతో ముమ్మరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద విద్యార్థులు, పేదలకు, వృద్ధులకు సహాయ సహకారాలు అందిస్తున్న ఫాదర్ ఇమాన్యుయల్ పుట్టినరోజు సందర్భంగా అనేక మంది శుభాకాంక్షలు తెలిపి అభినందించి సత్కరించారు. ఫాదర్ ఇమాన్యుయల్ చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ ఎన్జిఓ అవార్డును అందుకున్నారు. ఎన్సీసీ ద్వారా ప్రతి సంవత్సరం 1000 మంది బాలబాలికలకు విద్యను అందించడమే కాకుండా యువతీ యువకులకు నైపుణ్యంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళలను గ్రూపులుగా ఏర్పాటు చేసి 20 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహకారం అందించి వారి ఆర్థిక అభివృద్ధిని బలోపేతం చేస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో ముందుంటూ సమాజంలో ఆదర్శంగా నిలిచిన ఫాదర్ ఇమాన్యుయల్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని అందరూ శుభాకాంక్షలు తెలిపారు. ఫాదర్ మైకేల్, ఫాదర్ రాజు, ఫాదర్ జాన్, ఫాదర్ అమ్మన్ రాజు, ఫాదర్ ఎన్నయ్య, ఫాదర్ ఆంటోనీ, ఫాదర్ యేసురత్నం, ఫాదర్ స్టీఫెన్, కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు మునుల జాన్ గురునాథ్, పలువురు ప్రముఖులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఫాదర్ ఇమాన్యుయల్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘనంగా నిర్వహించిన సోషల్ సర్వీస్ సెంటర్ అకౌంటెంట్ మాథ్యూ మరియు సిబ్బందిని పలువురు అభినందించారు. ప్రదర్శించినందుకు వరకు జరపండి బాబు అని నాతో మాథ్యూ గారు ఉన్నప్పుడు కర్తాళ ధ్వనులతో పాచానగరం క్యాంపస్ డైరెక్టర్ జానంపేట విమల్ రోజా నుంచి వచ్చారు. పుణె గుంపుల ఇస్రాయేలు తీరుస్తున్నాను. ఏమిటంటే మొదటిది టైం, మీ సమయాన్ని వెచ్చించి. రెండవది టుగెదర్నెస్, ఒక కుటుంబముగా. మూడవది ట్రస్ట్, ఒక నమ్మకమైన కుటుంబముగా. నాలుగవది టాక్, మనసు విప్పి మీ అందరి హృదయపూర్వకంగా ఇక్కడికి వచ్చినందుకు. ఐదవది ట్రాన్స్పరెన్సీ, అంటే స్వచ్ఛందముగా మన బంధాన్ని చివరి వరకు నిలుపుకోవడానికి మీరందరూ కూడా వచ్చారు. ఏంటి? టైం, టుగెదర్నెస్, ట్రస్ట్, టాక్ అండ్ ట్రాన్స్పరెన్సీ. అంటే ఏంటంటే మీ సమయం కేటాయించి ఒకే కుటుంబముగా నమ్మకం అనే పునాదిపై మనసు విప్పి మీరందరూ కూడా మాట్లాడుతూ స్వచ్ఛందంగా మన బంధాన్ని ఇలాగే చివరిగా కొనసాగించవచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మూల కారకులు మా యొక్క స్టాఫ్ మెంబర్స్ ఇన్సైడ్ ద ఆఫీస్, అదేవిధంగా స్టాఫ్ మెంబర్స్ అవుట్ సైడ్ ద ఆఫీస్ ఇన్ ద ఫీల్డ్. మరి పేర్లు చెప్తే చాలా మంది ఉన్నారు, దయచేసి అన్యతగా భావించుకోకుండా. మరి చాలామంది మా స్టాఫ్ వారందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నారు. మరి మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ మీ ప్రాంతాలు, మీ సహవాసం చాలా చక్కని పాయింట్ హైలైట్ ఇస్తారు. వీఆర్ వన్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ టుగెదర్నెస్, బిలాంగింగ్నెస్ని మనం అలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ జీవాహారం ద్వారా మీ సేవకులను పాప బంధముల నుండి విడిపింపవాలని నిశ్చయించింది. కరుణతో మీ ప్రజల శక్తిని పునరుద్ధరించమని అర్థించుచున్నాము. మీ ఆదరణతో ఎట్టి ఆటంకం లేకుండా మేము ఆశించు నిత్య మహిమ వైపుపై కరుణింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము పరమ తండ్రి. పూజ్య తాతపూడి ఇమ్మానుయేలు గారు ఏలూరు పీఠాధిపతులు మహాఘనత వహించిన జయరావు తండ్రి గారి ప్రోత్సాహంతో ఏలూరు పీఠం కోశాధికారిగా చేసిన సేవలను మెచ్చి
ఇచ్చినటువంటి బాధ్యతలు. డైరెక్టర్ సోషల్ సర్వీస్ సెంటర్ జ్యుడిషియల్ వికార్ డైసిస్ ఆఫ్ ఏలూరు, సెక్రటరీ డైసిస్ ఆఫ్ ఏలూరు, కన్సల్టర్ సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్, డైసిషన్ దివివాణి కోఆర్డినేటర్గా మీరు చేస్తున్న విశేష సేవలు అందిస్తున్నారు. మీ సేవలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెచ్చి బెస్ట్ ఎన్జిఓ అవార్డు ఇచ్చి సత్కరించడం సంతోషకరం. ఆర్వి స్టూడియోస్ బ్యానర్ పై నూతన నటీనటులతో నిర్మించనున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ముహూర్తపు షాట్ను ఏలూరులోని యూటీఎఫ్ కార్యాలయంలో తీశారు. పూజా కార్యక్రమాల అనంతరం నలుగురు స్నేహితుల మధ్య జరిగే సంఘటన దృశ్యాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ పీడీ డాక్టర్ ఆర్ విజయరాజు మాట్లాడుతూ ప్రజలను ప్రభావితం చేసేది సినిమా అని, మంచి టీంతో కుటుంబ నేపథ్యంలో మంచి సందేశాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్న ఆర్వి స్టూడియోస్ అధినేత రవికుమార్ను అభినందించారు. సినీ నిర్మాత, దర్శకులు, రచయిత దాసరి రవికుమార్ మాట్లాడుతూ ఎంతోమంది సినిమా రంగంలో రాణించేందుకు యువత హైదరాబాద్ వైపు పయనిస్తుందని, అవకాశాల రాక నిరుత్సాహపడుతుందని చెప్పారు. తాను నూతన నటీనటులతో సినిమా తీస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రీజనల్ ఎంప్లాయ్మెంట్ అధికారి రాయుడు రవికుమార్, తెలుగు చలనచిత్ర ప్రముఖులు వి జయకుమార్, ప్రొడక్షన్ మేనేజర్ శివ, డి గణేష్, రాంబాబు, నాగశ్రీ, హరి, భాను, సాత్విక్, రాఘవ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్వి స్టూడియోస్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో మరి సినిమా ప్రొడక్షన్ ఈరోజు స్టార్ట్ అవటం, దానికి సంబంధించిన మన రవికుమార్ గారు, ఆర్వి అనగానే రవి అన్నది దాంట్లో మాటలనే కనిపిస్తుంది మనకి. సో మంచి థీమ్ తోటి, మంచి కాన్సెప్ట్ తోటి, అలాగే మంచి హార్డ్ వర్క్ తోటి చాలామందిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఈరోజు ఆర్వి స్టూడియోస్ ఈ మూవీ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి దీనికి సంబంధించి చెప్పాలి అంటే మరి ఒక సందేశాత్మక మూవీ అని చెప్తున్నారు. అలాగే రవి గారి యొక్క బ్రాండ్ దీంట్లో మనకి కనిపిస్తుంది. మూవీ అనగానే పెయిన్ టెంపరీ, మూవీ ఫర్ ఎవర్ అంటారు. అంటే దాన్ని తీసే పెయిన్ అన్నది టెంపరీగా ఉంటుంది, తీసినాక మూవీ అన్నది ఫర్ ఎవర్గా ఉంటుందని చెప్తున్నారు. అలాగే అన్ని ఆర్ట్స్లోకి మూవీ అన్నది ది గ్రేటెస్ట్ ఆర్ట్ అని చెప్తున్నారు. అలాగే మనిషిని ఇమోషన్స్ని అతి దగ్గరగా, అతి ఎక్కువగా ప్రభావితం చేసేది మూవీ అని చెప్తున్నారు, సినిమా అని చెప్తున్నారు. సో అలాంటి మంచి మీడియాని సెలెక్ట్ చేసుకోవడం, అలాగే మంచి సందేశాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ మూవీ ఈరోజు స్టార్ట్ చేయడం, అలాగే దానికి సంబంధించిన యూనిట్ అంతా కూడా, అంటే ఎవరైతే కాస్ట్ ఉన్నారో దాని బ్యాక్గ్రౌండ్ చేసేవాళ్ళు ప్రింట్ అయి ఉంటుంది కాబట్టి ఇంత మంచి సందేశంతో తీస్తున్న రవి గారికి, వాడి యొక్క టీం మెంబర్స్ అందరికీ కూడా మరి విశేష చెప్తూ, రవి గారికి ఫ్యూచర్లో మంచి కాన్సెప్ట్ తోటి మంచి మూవీస్ మరి కూడా తీయాలని చెప్పి, అలాగే ఈ మూవీ ఎస్పెషల్లీ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని చెప్పి కూడా భావిస్తూ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఆర్వి స్టూడియోస్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఈరోజు ముహూర్తం షాట్ బిగిన్ అయింది. ఈరోజు మన ఏలూరులో ఈ షాట్ బిగిన్ చేయడం, ఈ సినిమా పరంగా డాక్టర్ రవికుమార్ గారు ఆర్వి స్టూడియోస్ అనే బ్యానర్ని పెట్టి సినిమా మన ఏలూరులో తీయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది మంచి థియరిటికల్ మూవీగా వస్తూ మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరిన్ని సినిమాలు ఏలూరు నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యూనిట్ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ మూవీ చేయడానికి కారణం ఏంటంటే, ఎంతోమంది ఆర్టిస్టులు సినిమాలో యాక్ట్ చేయాలని ఎంతోమంది దగ్గరికి తిరుగుతూ హైదరాబాద్ వెళ్ళి అవకాశాలు రాక వెనక్కి తిరిగి వస్తూ చాలా బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళని చూసిన తర్వాత నేను అందరికీ ఒక మంచి అవకాశాన్ని ఇద్దామని ప్లాన్ చేశాను ఈ సినిమా. దట్టు ప్రతి ఫ్యామిలీ కూడాను, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని చూడదగే విధంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తోటి చేస్తున్నాను ఈ మూవీ.
దీన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. నమస్తే. రాష్ట్రంలోని నియంత్రణ సాగనంపడానికి సంసిద్ధులు కావాలని ఏలూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి బడేటి చంటి ప్రజలకు పిలుపునిచ్చారు. 44వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జీలు చౌటుపల్లి శ్రీనివాస్, మెళ్లపాక వెంకన్న ఆధ్వర్యంలో బడేటి చంటి సమక్షంలో వైసీపీ నాయకులు మేతర విజయ్తో పాటు 100 మందికి పైగా యువతీ యువకులు టీడీపీలో చేరారు. వీరందరికీ బడేటి చంటి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గన్ బజార్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న బడేటి చంటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో దుర్మార్గమైన రాక్షస పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలు, దోపిడీలు అంతం కావాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. 44వ డివిజన్లో తనకి భారీ మెజారిటీ ఇవ్వాలని బడేటి చంటి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తొలుత మేతర్ విజయ్ ఆధ్వర్యంలో బడేటి చంటికి ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలను క్రేన్ సహాయంతో వేశారు. దారి పొడవునా పూలవర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు భీమవరపు హేమసురేష్, పప్పు ఉమామహేశ్వరరావు, కర్రి శ్రీనివాస్, టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం, పెద్దిబోయిన శివప్రసాద్, వందనాల శ్రీను, నాయుడు సోము, దాసరి ఆంజనేయులు, పూజారి నిరంజన్, మారం అను తదితరులు పాల్గొన్నారు. నిన్ను నమ్మిన ప్రజలు బలిరా, కొండలను తవ్వడమే మీ ఎజెండా, తిన్నది కక్కించడమే ఇక మా ఎజెండా. చల బలిరా, బలి బలిరా బలిరా, ఒక్క ఛాన్స్ ఇస్తేనే ఆంధ్ర ప్రజలు బలిరా. అగో పిచ్చి మందు అమ్ముతున్నాడు జగను, నేనున్నా నే విన్ననన్నాడు, మా నడ్డి విరిచి నవ్వుతున్నాడు. సలహాదారులు అంతా సన్నాసులే, మీ మంత్రుల నోటి వెంట పచ్చి బూతులే, మీ వెకిలి నవ్వులన్నీ కోతి చేస్తలే. కేసులు తప్పించుకునుడే మీ ఎజెండా, ధర్మాన్ని రక్షించడమే మా ఎజెండా. చలా బలిరా, బలి బలిరా బలిరా, నిన్ను నమ్మిన ఆంధ్ర ప్రజలు బలిరా. రేపన్నది లేదురా నీ ఎజెండా, భవిష్యత్తుకు గ్యారంటీ రా. నమస్కారం. మరి ఈ రోజున మేతర విజయ్ కుమార్ మరి ఏదైతే వైసీపీ నియంత్రిత పాలన ప్రజలకు ఏమీ మేలు జరగట్లేదన్న ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నందుకు ముందుగా అతన్ని అభినందిస్తున్నాను. ఇవాళ విజయ్ కుమార్ ను కూడా తీసుకొచ్చి మీ అందరికీ కూడా నాయకత్వాన్ని పెంచి మీ వార్డుకి అత్యంత నిధులు తీసుకొచ్చి మళ్ళీ బడేటి బుద్ధిగారాయంలో ఏ విధంగా అయితే అభివృద్ధి జరిగిందో అదే అభివృద్ధి మీ యావత్ 44 డివిజన్ కూడా చేస్తానని మీ అందరూ కూడా చెప్తున్నా. ఇవాళ అనేక సమస్యలతో మీరు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. పొగ కొట్టేది లేదు, పెనాయిలు కొట్టేది లేదు. అందరూ కూడా మీరు దోవలు కూడా గుర్తు చేస్తున్నాయి. ఎందుకనంటే రోజు రాత్రి కొడటం వల్ల మీరు వైసీపీ ప్రభుత్వానికి ఓటేయద్దు 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 అని చెప్తున్నా. మీ అందరూ కూడా తెలుస్తున్నా, అంతేనా? అందరూ కూడా హాస్పిటల్ ఖర్చు అవుతున్నాయి, అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నాం అనేది మీ అందరూ కూడా తెలుసు. ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా అయితే అన్ని ధరలు పెరిగిపోయినాయో ఆ ధరలన్నీ తగ్గిస్తామని చెప్పడానికి మీ అందరికీ కూడా సూపర్ 6 మేనిఫెస్టో ద్వారా ఒకటి అందరికీ కూడా ఇచ్చారు. ఏ పథకం కూడా పోదనే ఉద్దేశం మీ అందరికైతే కూడా తెలియదనే ఉద్దేశంతో మీకు ఆ పథకాలన్నీ ఇచ్చి సంక్షేమంతో పాటు అభివృద్ధి తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుందని మీ అందరికి కూడా చెప్పడానికి అవన్నీ ఇవ్వడం జరిగింది. బడేటి బుద్ధి గారు రుణం తీసుకునే అవకాశం 2024లో ఉంది. పై నుంచి ఆయన చూస్తానే ఉంటాడు. నేను గెలిపించిన వార్డుని
మళ్ళీ నా పేరు రూపేనా నాకు ఇచ్చి నా రుణం తీర్చుకున్నారా లేదా అనేది మీ అందరి దగ్గర నుంచి కూడా తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీ అందరినీ కోరుకునేది ఒకటే, తప్పనిసరిగా ఏదైతే మీ అందరికీ కూడా అందుబాటులో ఉండే నాయకుడు, అభివృద్ధి చేసే నాయకుడు, మీకు ఏ సమస్య వచ్చినా సరే మీరు డైరెక్ట్ గా ఫోన్ చేసే సదుపాయం మీకు ఉంది. ఇందులో అయితే మీరు ఎవరైనా సరే మీ ఎవరికి కూడా, ఇక్కడ మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలంటే కనీసం ఫోన్ చేసి ఉన్నాడో లేదో కనుక్కుందా ఉంటే కూడా తెలియని పరిస్థితి ఇక్కడ ఉంది. అంతేనా కాదా చెప్పండి? మీరు వెళ్ళేటప్పుడు 200 ఆటో పెట్టుకుని వెళ్ళాల్సిందే తప్పితే ఉన్నారా లేదా అనేది తెలియదు. అమ్మా, ఇక్కడ అందరూ మహిళలు ఎక్కువ ఉన్నారు. మీ అందరికీ చెప్పేది ఒకటే, మనకి అందుబాటులో వెళ్ళే విజయ్ మన వెనకాల కాదు, మన ముందుండి అభివృద్ధి వైపు నడిపిస్తానంటున్నాడు. ఈ సభ సందర్భంగా విజయ్ వెంట ఉంటూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని చందనని అధిక మెజార్టీతో గెలిపిద్దామని ఒక్కసారి అందరూ జై తెలుగుదేశం అని చెప్పండమ్మా. ఇదే ఊపు ఎలక్షన్ లో చూపించి మంచి మెజార్టీతో మన చందన్ని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ. ఏలూరు నగరంలోని ఆదివారపేటలో వేంచేస్తున్న శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర పంచమ వార్షికోత్సవ మహోత్సవాలు ఆలయ వ్యవస్థాపకులు ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు సోమవారం ఉదయం 10 గంటలకు మాల ధరించిన భక్తులచే భిక్షాటన కార్యక్రమం జరిగింది. అనంతరం వేలాది మంది భక్తులకు షిరిడి సాయిబాబా వారి అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమాల్లో వందలాది మంది భక్తులు పాల్గొని సాయిబాబా కృపకు పాత్రులయ్యారు. ఐదు ఇళ్ళలు భిక్షను అడిగిన షిరిడి బాబా సాయి ద్వారకమాయి సాయి. బాబాకి భిక్ష వేయండమ్మా. సాయి అమ్మా బహుతీ భిక్షాందేవి. బాబా మీకు బాబాకి భిక్ష సామాన్యాన్ని చూపించారు. బాబాకి సేకరించడానికి ఆ సౌకర్యాన్ని సరిగా వస్తున్నారు. ఆ భావంతో ఆ కాశీ ఈశ్వరుడే
భగవతి భిక్షాందే గురు బాబా సాయి షిరిడి బాబా సాయి జగతికి అల్లా మూలమని साईनाथ महाराज की भगवती भिक्षा दे भगवती भिक्षा दे రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ అన్నారు. ఏలూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ మాట్లాడుతూ తాను స్థానికుడిని కానప్పటికీ జిల్లాలో ఉన్న సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, గత 6 నెలల నుంచి జిల్లాలో సమస్యలన్నీ తెలుసుకుంటున్నానని, ఒక అవగాహనకు వచ్చానని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చే సమర్థత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికే ఉందని అన్నారు. జిల్లాలో ప్రధాన సమస్య అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో త్వరగా పూర్తి చేస్తానని చెప్పారు. ఏలూరు పార్లమెంటు పరిధిలో ప్రజా సమస్యలన్నీ చిత్తశుద్ధితో పరిష్కరిస్తానని అన్నారు. తనతో పాటు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న జనసేన, బీజేపీ, టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరుకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ బాధ్యత అప్పచెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు, లోకేష్ అన్న గారికి కృతజ్ఞతలు. ఇవాళ ఏలూరు ప్రజలు ఎంతో ఘన స్వాగతంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. అందరికీ మా ఏలూరు ప్రజలకి, ఏలూరు పార్లమెంటు, ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. మా కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు. అందరూ మెయిన్గా మాట్లాడేది ఏంటంటే, మీరు వేరే నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చారు కదా, మీకు ఈ నియోజకవర్గం గురించి ఏమైనా తెలుసా తెలియదా అనేది వాళ్ళు అడిగేది. నేను ఈ నియోజకవర్గం గురించి 6 నెలల నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నా. ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలుసుకున్నా. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ వైజ్ నాకు ప్రాబ్లంలు తెలుసు. నేను ప్రతి ఒక్క ప్రాబ్లం నేను నోట్ డౌన్ చేసుకోన్నా. ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నోట్ డౌన్ చేసుకుంది. ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ 8-9 పేజీల ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు. అన్నీ స్టడీ చేసుకోన్నా. ఇంకోటి, నేను పుట్టి పెరిగింది అంతా కూడా కర్ణాటక. నేను చదువుకునేది అంతా కూడా కర్ణాటకలోనే. ఇంజనీరింగ్ మాత్రం ఇక్కడ ఆంధ్రాలో చేశాను. ప్రాంతం అనేది ఇది లేదు, సేవ చేయడానికి ప్రాంతం అనేది ఇది కాదు. నేను చాలా కార్యక్రమాలు చేశాను. ముందు కూడా ఒక విలేజ్ని దత్తత తీసుకొని డెవలప్ చేశాను. అలాగే మా విజయలక్ష్మి సేవా సొసైటీ నుంచి చాలా వరకు కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. అది గుర్తించే చంద్రబాబు నాయుడు గారు ఏలూరు పార్లమెంటు నువ్వు వెళ్తే బాగుంటుందని చెప్పి నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ అవకాశంను మా ఏలూరు ప్రజలకి ఏది సమస్య వచ్చినా కూడా నేను అందుబాటులో ఉంటాను. మా పార్టీ ఆఫీస్ ఇక్కడే తీసుకున్నాము. ఏలూరులో పార్టీ ఆఫీస్లో పొద్దున 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అవైలబిలిటీ ఉంటాను. ఎవరికి ఏది ప్రాబ్లం ఉన్నా కూడా నా పార్టీ ఆఫీస్లో మీరు వచ్చి నన్ను డైరెక్ట్గా కలవచ్చు. ఎవరైనా కానీ, చిన్నోళ్ళైనా కానీ అని ఏమనుకోకుండా ప్రతి ఒక్కరు వచ్చి కలియండి.
నన్ను అందరూ ఏలూరు ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ తమ్ముళ్ళలాగా భావించండి, మీ కొడుకులాగా భావించండి, అందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. ద్వారకా తిరుమల చినవెంకన్న సన్నిధిలో మద్దిపాటి వెంకటరాజు పాదయాత్ర ముగిసింది. గత 4 రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నం మేరీమాత ఆలయం వద్ద ప్రారంభమైన పాదయాత్ర దేవరపల్లి, ఎర్నగూడెం, నల్లజర్ల, దోబచర్ల మీదుగా ద్వారకా తిరుమల చినవెంకన్న సన్నిధిలో సోమవారం పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ గౌరీపట్నం నిర్మలగిరి మేరీమాత ఆలయం నుండి ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయానికి 100 కిలోమీటర్ల పాదయాత్రగా వచ్చామని, పాదయాత్రలో ప్రజల ఆకాంక్షలను, కోరికలను మోసుకొచ్చామని, గోపాలపురం నియోజకవర్గాన్ని సమూలంగా అభివృద్ధి చేయాలని భగవంతుడిని కోరుకున్నామని, రాబోయే రోజుల్లో ప్రజల కోరుకున్న కోరిక తీరుతుందని, 4 రోజుల పాటు జరిగిన పాదయాత్ర విశ్రాంతి విరామం లేకుండా జరిగిందని, అన్ని వర్గాల వారు ఈ పాదయాత్రలో మమేకమయ్యారని, వారందరికీ ధన్యవాదాలను మద్దిపాటి వెంకటరాజు తెలియజేశారు. అలాగే ఈ పాదయాత్రలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారని అన్నారు. వెనకబెట్టండి కొద్దిగా. బ్రహ్మాయురాయుర్భవ ధాన్యం ధనం వశం బహుపత్రలాభం శతసం ఎక్కడా కూడా విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా సుదీర్ఘ పాదయాత్ర సాగింది. దీనికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, బీజేపీ శ్రేణులు, జనసేన శ్రేణులు, మొత్తం 3 పార్టీల శ్రేణులు సంయుక్తంగా ఇందులో మమేకమై కథం తొక్కి మాతో పాటు కలిసి మహిళలు, విద్యార్థులు, యువకులు, అదేవిధంగా కార్మికులు, రైతులు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని వర్గాల వారు కూడా ఈ పాదయాత్రలో మమేకమైనందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక పాదాభివందనాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు ఏ ఆశలతో అయితే మమ్మల్ని నమ్మి మా పట్ల నమ్మకంతో మాతో పాటు నడుస్తున్నారో, మీ నమ్మకం నిలబెట్టుకోవడం కోసం, మీ యొక్క ఆశలు తెనవేర్చడం కోసం, మీ కష్టాలు తీర్చడం కోసం భగవంతుడి సాక్షిగా మా చివరి ఊపిరి వరకు కూడా పోరాట స్ఫూర్తితో పనిచేస్తామని తెలియజేస్తూ భగవంతుడి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ, అలాగే ప్రజలను కూడా వేడుకుంటున్నాం. మీ ఆశీస్సులు కావాలి, మీ దీవెనలు కావాలి. ఒక సమాజం పట్ల ఒక నిబద్ధతతో, నిజాయితీతో రాజకీయాల్లోకి వచ్చాం. మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించమని మరొకసారి వేడుకుంటున్నాం. ఏలూరు నగరంలోని ఆదివారపేటలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆదివారపేటలో వేంచేస్తున్న శ్రీ షిరిడి సాయి ప్రేమమందిర పంచమ వార్షికోత్సవ మహోత్సవాలు ఆలయ వ్యవస్థాపకులు ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు ఆదివారం సాయంత్రం 4 గంటలకు శ్రీ షిరిడి సాయి ప్రేమమందిర కోలాట బృందం వారిచే కోలాట నృత్య ప్రదర్శన జరిగింది. అనంతరం తేజోమయిదాస్ వారిచే హరినామ సంకీర్తన, భగవద్గీత అధ్యాయం, జ్ఞాన విజ్ఞాన యోగ
వినియోగం కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు వందలాది మంది భక్తులు స్వామివారి దేవాలయానికి విచ్చేశారు. వారికి జరిగే సన్మానాన్ని కూడా భగవంతుడికి అర్పిస్తున్నారంటే వారిలో ఉన్న భగవంతుడిని మనం ఇంకా అర్థం చేసుకోవాలి. తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. చూడండి, భగవంతుడు ఎంతో సులభంగా దక్కుతారంట. ఏం కావాలి ఆయనకి చెప్పండి ఒకసారి. పత్రం. పత్రం అంటే ఏంటి? తులసాకు. మామూలు బిల్వపత్రాలు. శివుడికి అయితే బిల్వపత్రాలు, కృష్ణుడికి అయితే ఏం కావాలి? చిన్నగా ఒక తులసాకు, పత్రం, పుష్పం, ఏదో దొరికిన పుష్పము. పత్రం, పుష్పం, ఫలం, చిన్న పండు, తోయం. తోయం అంటే నీరు. చూడండి, శివుడికి ఏం సమర్పిస్తాం? కొన్నిసార్లు ఏమీ లేదనుకోండి, ఏం సమర్పిస్తాం? ఆ లింగానికి నీరిస్తే చాలంట. చూడండి, పత్రం, పుష్పం, ఫలం, తోయం యోమే భక్త్య. కాకపోతే ఇంత సులభమా? అయితే చక్కగా ఆకు ఇచ్చేస్తున్నామా అంటే, కానీ అది కాదు. ఏమివ్వాలి? యోమే భక్త్య ప్రయచ్చతి అంటే ప్రేమతో ఇస్తే ఆయన స్వీకరిస్తాడు. అస్సామి అంటే స్వీకరిస్తాడు. ఎప్పుడు భగవంతుడు స్వీకరిస్తాడంట? ప్రేమతో ఇవ్వాలంట. కాబట్టి ఏలూరు జిల్లా కాంవర్కోట ఎన్నికల చెక్పోస్ట్ వద్ద జంగారెడ్గూడెం డీఎస్పీ రవిచంద్ర వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నామని, 50,000కు పైబడిన లిక్విడ్ క్యాష్ తీసుకువెళ్లాలంటే దానికి తగిన రసీదులు ఉండాలని, 3 ఫుల్ బాటిల్స్ మించి లిక్కర్ గానీ ఎన్నికలు పంచడానికి ప్రలోభాలకు గురి చేయడానికి ఎటువంటి సామగ్రిని తీసుకువెళ్లినా గానీ సీజ్ చేయడం జరుగుతుందని, కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇటువంటి కార్యక్రమాల్లో ఎవరైనా ఉన్నట్లు సమాచారం ఉంటే ధైర్యంగా తమ ఫ్లయింగ్ స్క్వాడ్కి గానీ తమకు గానీ తెలియజేయవచ్చునని అన్నారు. తాము చట్టపరంగా చర్యలు చేపడతామని డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల అధికారి మొహిద్విన్, ఏఎస్ఐ సోంబాబు, కానిస్టేబుల్స్ కె రమేష్, అశోక్, ఫోటోగ్రాఫర్ మధు తదితరులు పాల్గొన్నారు. కామవరపుకోటలో కడిగిలపూడికి సంబంధించినటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ అలాగే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా ఇక్కడ జంక్షన్లో ఉండి వచ్చిపోయే వాహనాలని చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ఎవరైనా సరే అనుమతి లేకుండా 50,000 కంటే ఎక్కువ అంది క్యాష్ తీసుకెళ్తున్నా, లేదంటే ఏదన్నా లిక్కర్ కానీ 3 బాటిల్స్ కన్నా ఎక్కువ తీసుకెళ్తున్నా, అలాగే ఓటర్లని ప్రలోభ పెడతానికి తీసుకెళ్లేటువంటి ఫ్రీబీస్ ఏమైనా ఉంటే ఉచిత పంపిణీలు అట్లాంటివి కూడా ఇక్కడ సీజ్ చేయడం జరుగుతూ ఉంది.
పబ్లిక్ కూడా ఎవరైనా సరే వారికి ఏదన్నా సమాచారం ఉన్నా కూడా ధైర్యంగా మా టీమ్స్కి చెప్పొచ్చు. ఎక్కడ ఎటువంటి నిల్వలు ఉన్నా కూడా వాటి మీద కూడా రైడ్ చేసి పట్టుకోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. రాజకీయంగా రజక సామాజిక వర్గం ఎప్పటికీ అణచివేతకు గురి కావడం శోచనీయమని, రాష్ట్రంలో 25 లక్షల మందికి పైగా రజకులు ఉన్నప్పటికీ వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే రాజకీయ పార్టీలు చూస్తున్నాయని రజక జనసంఘ జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. ఎన్నికల నేపథ్యంలో రజకులకు శాసనసభ స్థానాల టికెట్ విషయంలో రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై కట్లయ్య స్పందించారు. ఈ మేరకు ఏలూరులోని జిల్లా రజక సంఘ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. రాజకీయ పార్టీల వైఖరిపై అవలంబించాల్సిన తీరుపై నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ రజక సామాజిక వర్గ మహిళకు గుంటూరులో తెలుగుదేశం పార్టీ గుర్తించడం అభినందనీయమని అన్నారు. అయితే ఎన్నికల పోటీలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు రజకులను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రజక సామాజిక వర్గానికి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాజకీయ పార్టీల విషయంలో రజకుల్లో చైతన్యం రావాలని, హక్కుల సాధన కోసం సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. రజకులు రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రజక నేతలు పగడాల సాంబశివరావు, కొమ్మంటి మురళి, ఎండమూరి నాగబాబు, బి శ్రీనివాస్, ఇతర రజక సంఘ నాయకులు బుద్ధవరపు నారాయణ, వీరస్వామి, బుద్ధవరపు గోపి, బుద్ధవరపు శ్రీనివాస్, గర్సేపల్లి నాగశేషగిరిరావు, హసన్ బాబు, రమాదేవి, పలువురు రజక మహిళలు, రజక నేతలు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాల రజక నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈదర్ అనే గ్రామం రావడం జరిగింది. ఈదర్ గ్రామంలో రజక వృత్తిదారులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా వారికి వృత్తి చెరువుని కేటాయించారా లేదా అనే విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే నూజివీడు, కైకలూరు, ఏలూరు జిల్లాలో కలిసినవో ఈ జిల్లాల పర్యటన ఎక్కువ చేయడం జరిగింది. అంతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 998 గ్రామాలు ఉన్నాయి. ఒక 200 గ్రామాలకి దాఖలని పిలవకూడదు. అటువంటి పిలిచిన వాళ్ళు జిల్లా సంఘం దృష్టికి తీసుకొస్తే మేము ఇమీడియట్గా చట్టపరమైన చర్య తీసుకుంటానికి డిస్ట్రిక్ట్ ఎస్పీ గారిని, కన్సల్ట్ ఎస్ఐ గారిని కూడా మేము మాట్లాడతాం. అదేవిధంగా ధోబీ గారు ఫ్రీ కరెంట్ ఇచ్చింది, జీవో 75 ఇచ్చింది. ఆ 75 ప్రకారంగా ఫ్రీ కరెంటు రజకులకు వృత్తి చెరువుల వద్ద ఏమని ఇచ్చింది. అయితే వాళ్ళకు కూడా అంటే వెస్ట్ గోదావరిలో అనేక గ్రామాలకు కూడా మేము వేయించడం జరిగింది. అయితే అవసరమైతే ఈ విషయంలో కూడా నేను ముందుకు వచ్చి వీళ్ళకి ఉపకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ముఖ్యంగా వీళ్ళకి కావాల్సింది ఇక్కడ చెరువు కేటాయింపు, అదేవిధంగా స్థలం ఎలినేషన్ చేయటం వీళ్ళకి చేసినట్లయితే వీళ్ళకి ఉపకారంగా ఉంటుందని, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి సంక్షేమ పథకాలు కూడా రజకులకు అందేటట్టు చేయాలని ప్రభుత్వం వారిని నేను కోరుకుంటున్నాను. పోలవరం నియోజకవర్గ పరిధిలో జీలుగుమిల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్పోస్ట్ను ఐటీడీఏ పీఓ సూర్యతేజ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలవరం నియోజకవర్గ పరిధిలో ఎస్ఎస్టీ చెక్పోస్టులు జీలుగుమిల్లి, కొయ్యలగూడెంలో 2 చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే వీటితో పాటు 8 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 4 వీడియో సర్వేలైన్స్ టీమ్స్, 4 స్టాండింగ్ సర్వేలైన్స్ టీమ్స్ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగానే కొయ్యలగూడెం, జీలుగుమిల్లి చెక్పోస్టులను తనిఖీ చేయడం జరిగిందని అన్నారు. అలాగే ఎన్నికల కోడ్ నిబంధనలు ప్రజలు అందరూ ఖచ్చితంగా అనుసరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెక్పోస్ట్ సిబ్బంది మరియు ఐటీడీఏ సిబ్బంది పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి ఏవైతే చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది, మనకి
పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 8 ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా అందరూ పనిచేస్తున్నారు. ఈ షిఫ్ట్లో భాగంగా 8 ఫ్లయింగ్ స్క్వాడ్లు, అలానే 4 వీడియో సర్వేలెన్స్ టీమ్స్, అలానే ఇంకొక 4 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా అందరూ విధుల్లో ఉండటం జరుగుతుంది. మనకి కంటిన్యూస్గా పోలవరం నియోజకవర్గ పరిధిలో డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా ఈరోజు ఇక్కడ చెక్ పోస్ట్ జీలుగుమిల్లో ఉన్న చెక్ పోస్ట్ దగ్గర నేను వెరిఫికేషన్ చేయడం జరిగింది. అలానే దీనికి ముందు కోయిలగూడెం దగ్గర ఉన్న స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ చెక్ పోస్ట్ దీన్ని కూడా తనిఖీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కంటిన్యూస్గా వచ్చే వెహికల్స్ కానీ చెక్కింగ్ జరుగుతూ ఉంటుంది. అవి అక్కడ ఉండి వెళ్ళే ప్రతి వెహికల్ని కూడా చెక్ చేయాలి. డిఫరెంట్ టీమ్స్ని ఎంప్లాయ్ చేయడం జరిగింది. అలానే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్తో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా 8 నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నాయి. అవి వాళ్ళ లొకేషన్ మారుతా ఇది ఉంటుంది, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అలానే క్యాంపెయిన్ జరుగుతున్న చోట కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. సో ఈ 8 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 4 వీడియో సర్వేలెన్స్ టీమ్స్, ఇలానే 4 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా మన ఎంప్లాయీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అందరికీ ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఖచ్చితంగా అందరికీ కోఆపరేట్ చేసి ఈ చెకింగ్ ఏదైతే జరుగుతుందో అందరూ కూడా కోఆపరేట్ చేసి మనం ఎలక్షన్ విధుల్లో భాగంగా అందరూ సత్యసాయి బాబా వారి సేవా కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి 100వ జన్మదిన వేడుకల సందర్భంగా ఏలూరులోని 100 దేవాలయాల్లో 100 రోజుల పాటు నిత్య నగర సంకీర్తనలు నిర్వహించామని సంస్థల జిల్లా అధ్యక్షులు కానుమిల్లి శశిశేఖరరావు తెలిపారు. సత్యసాయి బోధించిన విధంగా మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా సమాజ సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఏలూరు గో సంరక్షణ సమితికి గోవుల దాణా నిమిత్తం 25,000 రూపాయలను అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో గో సంరక్షణ సమితి సెక్రటరీ మునగాల వెంకట నాగ మురళీకృష్ణ, సమితి కన్వీనర్ పైడేటి రామారావు, వెంకటేశ్వరరావు, సోడిశెట్టి శాంతకుమార్, రాజు, మల్లికార్జున్, రామ్మోహన్, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. భీమడోలు శ్రీ భీమేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కళ్యాణోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం శ్రీచక్ర స్థాన మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. కార్యక్రమంలో ఆలయ అర్చకులు త్రిశూలేశ్వరుడు, సుదర్శనుడు విగ్రహాలను భక్తులతో కలిసి గోదావరి కాలువకు ఊరేగింపుగా వెళ్లి కాలువలో పుణ్య స్నానాలు ఆచరించారు. అర్చకులు కాళ్లకూరి ఉమాశంకర శర్మ, శివాచార్యులు, బృందావనం శేష భట్టాచార్యులు పాల్గొన్నారు. సత్యం సత్య బాబు జాగ్రత్త ఇక్కడ ఉండదు. శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి, అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో 5వ రోజు, ఆఖరి రోజు అయినటువంటి 5వ రోజు త్రిశూల స్థానము, చక్రస్థానము పుణ్యమైన గోదావరి నదిలో ఈరోజు జరుగుతోంది. రాత్రి స్వామివారికి పవలింపు సేవ జరుగుతుంది. ఎక్కడా లేని విధంగా శివకేశవుల కళ్యాణం ఒకేసారి ఒకే సుముహూర్తానికి ఇక్కడ జరుగుతాయి. భీమడోలు గ్రామంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విశేషము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల జీవితాల్లో వెలుగుల కోసం మరోసారి జగన్ను గెలిపించాలి. డివిజన్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ఆళ్ల నాని దిశానిర్దేశం.
అందుబాటులో ఉంటా ఆశీర్వదించండి. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి పరిచయ కార్యక్రమంలో పుట్ట మహేష్ యాదవ్. నగరంలో అంబరాన్నంటిన హోలీ సంబరాలు, రంగులు పులుముకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్న యువతీ యువకులు. మహోన్నత వ్యక్తిత్వం, కష్టించే మనస్తత్వం కలిగిన వ్యక్తి ఇమాన్యుయల్. ఘనంగా సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ ఇమాన్యుయల్ జన్మదిన వేడుకలు. ఆర్వీ స్టూడియోస్ బ్యానర్ పై చిత్ర నిర్మాణానికి శ్రీకారం. చిత్రంలో సన్నివేశానికి క్లాప్ కొట్టిన డిఆర్డీఏ పీడీ విజయరాజు. టీడీపీలో ఉరకలేస్తున్న యువత ఉత్సాహం. బడేటి సమక్షంలో పార్టీలో చేరిన మేతర్ విజయ్ అనుచరగణం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.